వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నంబర్ టు బి యాడెడ్ టు 999? 999ని కి ఏ నంబర్ కూడితే ఆన్సర్ 99 తోటి పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది? ఆన్సర్ 99 తోటి పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది. పర్ఫెక్ట్గా డివైడ్ అవ్వడం అంటే శేషము 0. చాలా ఈజీ క్వశ్చన్. 99 10ల 990, మిగిలింది 9 ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై 99. 9 ప్లస్ ఎక్స్ 99 తోటి డివైడ్ అవ్వాలి అని అంటే ఎక్స్ వాల్యూ ఎంత ఉండాలి? 90 ఉండాలి. ఎక్స్ వాల్యూ ఎంత ఉండాలి? 90. 90 ప్లస్ 9 ఎంత? 99. 99 తోటి పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది. 999, 99 10s ఆర్ 990, అంటే మిగిలింది ఎంత సార్? 9 ప్లస్ ఎక్స్. ఎక్స్ 9కి కూడాలి. ఎక్స్ 90 కనుక అయ్యిందనుకోండి, 90 ప్లస్ 9 ఎంత? 99. 99 డివైడెడ్ బై 99, శేషం ఎంత? 0. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వన్, ఇది శేష సిద్ధాంతానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ థీరం సార్ ఇది. ఆ థీరంని ఏమంటామంటే డివిజన్ థీరం అని అంటాం. రైట్, మనము భాగాహార సిద్ధాంతము, డివిజన్ థీరం. డివిజన్ థీరం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. సపోజ్గా 13 అనే నంబర్ ఉంది. 13ని 4 తోటి భాగాహారిస్తే 4 మూళ్ళ 12, శేషం ఎంత? 1. 4 మూళ్ళ 12, శేషం ఎంత? 1. అంటే 13ని నేను ఎలా రాసుకోవచ్చు? 4 ఇంటూ 3 ప్లస్ 1గా రాసుకోవచ్చు. 13ని నేను 4 ఇంటూ 3 ప్లస్ 1గా రాసుకోవచ్చు. ఈ 4ని ఇంగ్లీష్లో రైట్ డివైజర్ అని అంటాం. ఏదైతే నంబరు ఒక నంబర్ని డివైడ్ చేస్తుందో దాన్ని డివైజర్ అని అంటాం. 13ని డివిడెంట్ అని అంటాం. 13ని డివిడెంట్ అని అంటాం. ఎన్నిసార్లు అయితే 4 13లో పోతుందో దాన్ని కోషంట్ అని అంటాం. దాన్ని కోషంట్ అని అంటాం. ఏదైతే మిగిలిందో దాన్ని రిమైండర్ అని అంటాం. ఏదైతే మిగిలిందో దాన్ని నేను రిమైండర్ అని అంటాం. 13ని 4 తోటి భాగాహారిస్తే 4 మూళ్ళ 12, శేషము 1. అంటే 13ని ఎలా రాసుకోవచ్చు? 4 ఇంటూ 3 ప్లస్ 1గా రాసుకోవచ్చు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే డివిడెంట్ ఈజ్ ఈక్వలెంట్ టు, డివిడెంట్ ఈజ్ ఈక్వలెంట్ టు. డివిడెంట్ అంటే ఏదైతే నంబర్ డివైడ్ అవ్వబడుతుందో అది 13. డివిడెంట్ ఈజ్ ఈక్వలెంట్ టు డివైజర్ ఇంటూ కోషంట్, డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్, డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఎందుకంటే పైన క్వశ్చన్లో ఈ ఇంపార్టెంట్ కీవర్డ్స్ మీద క్వశ్చన్ ఉంది. క్వశ్చన్ చదవండి సార్. డివైజర్ ఈజ్ 4 times ద కోషంట్. ఈ డివైజర్ అనేది 4 times ద కోషంట్. ఓకే, అండ్ డివైజర్ అనేది 2 times ద రిమైండర్. డివైజర్ అనేది 2 times ద రిమైండర్. ఇక్కడ ఏమేమి అడిగాడు సార్? రిమైండర్ అనేది 32, అంటే ఇక్కడ 232s ఆర్ 64. డివైజర్ ఎంత వచ్చింది? 64. ఇది 64 అవుతే కోషంట్ ఎంత వస్తుంది? 64/4 16. కోషంట్ ఏమో 16, డివైజర్ ఏమో 64. డివైజర్ ఏమో 64. శేషం ఎంత ఇచ్చాడు? 32. శేషం ఎంత ఇచ్చాడు? 32. సో కాబట్టి డివిడెంట్ ఎంత అవుతుంది? డివైజర్ ఎంత? 64, కోషంట్ ఎంత? 16, రిమైండర్ 2. ఇక్కడ చూడండి సార్, 6 4 24, 4 ప్లస్ 2 6. ఆన్సర్ యూనిట్ డిజిట్ 6 అయి ఉండాలి. ఆన్సర్ యూనిట్ డిజిట్ 6 అయి ఉండాలి. 6 అయి ఉన్న ఏకైక ఆన్సర్ ఆప్షన్ 1, 1056. మీన్ ప్రపోర్షన్ మీద క్వశ్చన్. ఈ ఒక కాన్సెప్ట్ మీకు తెలుసుంటే చాలా ఈజీగా ఈ క్వశ్చన్ని చేస్తారు. మీన్ ప్రపోర్షన్, ఏ అండ్ బికి మీన్ ప్రపోర్షన్ ఏమవుతుంది సార్? మీన్ ప్రపోర్షన్ అనేది √A ఇంటూ బి అవుతుంది. √A
ఏ ఇంటూ బి అవుతుంది. మీన్ ప్రపోర్షన్ రైట్. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఏమిచ్చాడు 7/1/5 అంటే 36/5. 7 5ల 35 ప్లస్ 1 36/5 ఇంటూ బి ఎంత ఇచ్చాడు 245 అంటే 549s are 245. రూట్ ఆఫ్ 36 6 రూట్ ఆఫ్ 49 7 6 7s are ఎంత 42. మీన్ ప్రపోర్షన్ ఎంత 42. 42ని ప్రధాన సంఖ్య అయి ఉండాలి మరియు సరి సంఖ్య అయి ఉండాలి. సరి ప్రధాన సంఖ్య తోటి డివైడ్ చేయాలి. 42/2 42/2 ఆన్సర్ ఎంత 21. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత 21. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 2 and 5? ఒక నంబర్ 2 తోటి మరియు 5 తోటి భాగాహారింపబడాలి. అంటే ఆ నంబర్ 10 తోటి భాగాహారింపబడాలి. 10 తోటి భాగాహారింపబడాలి అని అంటే యూనిట్ డిజిట్ 0 ఉండాలి. యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి సార్ 0 ఉండాలి. కాబట్టి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి 63840. సో ఇక్కడ ఒక నంబర్ ఇచ్చాడు. నంబర్ ఏంటంటే 723 స్టార్ 56 స్టార్ 723 స్టార్ 56 స్టార్. ఈ నంబర్ దేనితోటి డివైడ్ అవ్వాలి సార్ 6 తోటి డివైడ్ అవ్వాలి. ఈ నంబర్ 6 తోటి డివైడ్ అవ్వాలి. ఈ నంబర్ 6 తోటి డివైడ్ అవ్వాలి. 6తో డివైడ్ అవ్వాలి అని అంటే ఈ నంబర్ 2 తోటి డివైడ్ అవ్వాలి అండ్ 3 తోటి డివైడ్ అవ్వాలి. ఈ నంబర్ 2 తోటి డివైడ్ అవ్వాలి అండ్ 3 తోటి డివైడ్ అవ్వాలి. 2తో డివైడ్ అవ్వాలంటే దీని యూనిట్ అంకె రైట్ సరి అంకె అయి ఉండాలి. యూనిట్ డిజిట్ సరి అంకె అయి ఉండాలి. యూనిట్ అంకె సరి అంకె అయి ఉండాలి. సరి అంకె అయి ఉన్న ఏంటి చూడండి సార్ ఒకసారి. యూనిట్ అంకె సరి ఉండాలి అని అంటే 3 అయ్యే ఛాన్స్ లేదు, 1 అయ్యే ఛాన్స్ లేదు. 3 అయ్యే ఛాన్స్ లేదు, 1 అయ్యే ఛాన్స్ లేదు. అంటే 2 కావచ్చు, 4 కావచ్చు. మళ్ళీ అది 3 తోటి డివైడ్ అవ్వాలి. 3 తోటి డివైడ్ అవ్వాలి. స్మాలెస్ట్ డిజిట్ కావాలి సార్. అంటే 3 తోటి డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3 తోటి డివైడ్ అవ్వాలి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3 తోటి డివైడ్ అవ్వాలి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3 తోటి డివైడ్ అవ్వాలి. అంటే 7 + 2 + 3 + 5 + 6 స్టార్ ప్లస్ స్టార్ 2 స్టార్. 7 + 2 9 3 తోటి డివైడ్ అయింది. ఇది కూడా 3తో డివైడ్ అయింది. 6 కూడా డివైడ్ అయింది. అంటే 5 + 2 స్టార్ 2 × స్టార్ దేంతో డివైడ్ అవ్వాలి 3 తోటి డివైడ్ అవ్వాలి. సో ఇక్కడ మీరు ఆప్షన్లో 4 and 2 ఉన్నది. 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 2s are 4 4 + 5 ఎంత 9 కాబట్టి ఇది 3 తోటి డివైడ్ అవుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత ఆప్షన్స్. నెక్స్ట్ వన్ ఒక నంబర్ ఇచ్చాడు సార్ 7272864 స్టార్ డాలర్. ఈ నంబర్ దేనితోటి డివైడ్ అవుతుంది సార్ 8 and 5తో డివైడ్ అవుతుంది. 8 and 5తో డివైడ్ అవుతుంది. 8 and 5తో డివైడ్ అవ్వాలంటే 8తో డివైడ్ అవ్వాలంటే ఫస్ట్ అది 4 తోటి డివైడ్ అవ్వాలి. 4తో డివైడ్ అవ్వాలంటే చిట్ట చివరి 2 అంకెలు 4తో డివైడ్ అవ్వాలి. 25 కాదు, 45 కాదు. సో ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్లో ఏదో ఒకటి. 8తో డివైడ్ అవ్వాలి అని అంటే లాస్ట్ 3 డిజిట్స్ 8 తోటి డివైడ్ అవ్వాలి. లాస్ట్ 3 డిజిట్స్ అంటే 440 తీసుకున్నాను అనుకోండి ఏమవుతుంది చెప్పండి సార్ 8 5s are 40 8 5s are 40 అంటే ఇది 8 తోటి డివైడ్ అవుతుంది. ఇది 8 తోటి డివైడ్ అవుతుంది. 8 తోటి డివైడ్ అవ్వాలి అని అంటే ఫస్ట్ అది 4 తోటి డివైడ్ అవ్వాలి. 4తో డివైడ్ అవ్వాలంటే చిట్ట చివరి 2 అంకెలు 4తో డివైడ్ అవ్వాలి. 40 20 440 8 తోటి డివైడ్ అవుతుంది. 8 తోటి డివైడ్ అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ?